Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. పవన్ కళ్యాణ్ ఈరోజు నగరానికి వచ్చారు. బుధవారం రోజు 6 గంట ఏం జరిగింది? ఖచ్చితంగా దాదాపు 10 గంటల ప్రాంతంలో ఆయనే ఎవరైతే మన 2 రోజుల నుంచి వైరల్గా మారిందో నిరంజన్ను ప్రత్యక్షంగా పరామర్శించడానికి, నిరంజన్కు ఎలాంటి సహాయాన్ని ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ఆయన భద్రకాళి దేవాలయానికి వెళ్ళినప్పుడు నిరంజన్ తల్లిదండ్రులు రాము, మానసను కూడా తీసుకువెళ్లారు. వారితో స్వయంగా పూజలు చేయించడమే కాకుండా హామీ ఇవ్వటం, తర్వాత ఒక వెండి గిన్నె అంటే మరిన కూడా ఆయన వారికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం, విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రసాదం కూడా ఇచ్చారు. బాబును ఆశీర్వదించారు. ఆయన గబ్బర్ సింగ్ ఫోటోలు మన దగ్గరే ఉన్నాయి, మనం చూడవచ్చు. నిరంజన్ పక్కనే ఎవరైతే నిరంజన్ 1వ సంవత్సరం నుంచి అభిమానించే గబ్బర్ సింగ్ ఫోటోలు కూడా ప్రత్యక్షంగా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. దాదాపు 6 గంట సేపు కూడా మరి ఆ కుటుంబానికి ఎలాంటి హామీ ఇచ్చారు, ఎలాంటి సహాయం చేయదలుచుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. విశేషం ఏమిటంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ని దేవుడిగా భావించే నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వారి మదర్ మానస ఉన్నారు, తండ్రి రాము కూడా ఉన్నారు. దాదాపు 2 రోజుల నుంచి మీడియా హడావిడి వల్ల నిరంజన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించింది మనకు. అందుకే నిరంజన్ కూడా పలకరించే ప్రయత్నం చేయడం లేదు. ఒకసారి వాళ్ళ మదర్ని మాత్రం పలకరిద్దాం. అమ్మా, ఎంతసేపు ఉన్నాడు ఇక్కడ, ఏం మాట్లాడాడు? సారు 30 నిమిషాలు ఉన్నాడు. సారు బాబు అడిగిన దానికి అన్నిటికీ చేస్తామనేసి హామీ ఇచ్చారు సార్. నిరంజన్ను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళిద్దరూ వాళ్ళ సమస్య చెప్పుకున్నారు, మనకున్న కోరికలు చెప్పుకున్నాడు, చేస్తానని హామీ ఇచ్చారు. కోరిక అంటే రామ్ చరణ్ దగ్గర ఉండే పుడిలు కావాలని అడిగాడు. రామచంద్రన్ దగ్గర ఉండే అది కుక్క పిల్ల కావాలని అడిగాడు. అది నేను ఉన్నాయి 3 నేను తెప్పిస్తా, మరి మీకంటే మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేక మా మమ్మీ తెప్పిస్తలేదంటే అవునా అవన్నీ చెప్పుకున్నాడు. మేము అన్నీ చేస్తామనేసి చెప్పారు. వాళ్ళ జనసేన పార్టీ తరఫున చేపిస్తామని హామీ ఇచ్చారు మాకు. ఇంకా అంటే మెయిన్గా అసలు ఆయన ఫిజికల్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేశారు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. ఫోన్లో 1 వీడియోస్, ఇంతకుముందు దిగిన ఫొటోస్ వీడియోస్ కానీ ఏవైనా డ్యాన్స్లు కానీ అన్నీ చూసారు. చాలా చెల్లించిపోయారు ఆయన. గబ్బర్ సింగ్ ఫోటోలు చూడటం కానీ, సినిమాల గురించి ఏమైనా మాట్లాడటం కానీ, డైలాగులు చెప్పారు. నిన్న ఇంతకుముందు ఛానల్ వాళ్ళకి ఎట్లా చెప్పారు, ఆయనకు చెప్పగానే హార్ట్ఫుల్గా ఫిదా అయ్యిండు ఆయన. అంటే నిన్న నిరంజన్ చెప్పాడు కదా మనందరితో, ఆయన వస్తే ఫలానా తినిపిస్తారు ఏమన్నా ఇక్కడ ఆయన లేదు అలాంటివి ఏమీ ఇవ్వలేదు. కొద్దిసేపు గడిపాడు, మాట పరంగా మాట్లాడుకున్నారు. చాలా సంతోషం అనిపించింది మా బాబుని చూడగానే. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు, లక్షలాది సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉన్నారు. అటువంటిప్పుడు నిరంజన్ ఆరోగ్య పరిస్థితి కాకుండా ఒక తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ సంబంధించిన మీతో 1 గంట గడిపిన క్షణం కావచ్చు, భద్రకాళిలో గడిపిన క్షణాలు కావచ్చు, మీకేమనిపించింది పేరెంట్స్గా? చాలా సంతోషంగా ఉంది మాకు. బాబు సంతోషమే మా సంతోషం అనుకో. మేము చేసిన ప్రయత్నం మాకు నెక్స్ట్ ఏదో క్యాంటీన్ నడుపుకోమని ఏదో చెప్తా అని వాళ్ళ జనసేన నాయకులు కూడా చెప్పారని చెప్పారు. వాళ్ళ జనసేన నాయకులకు నేను ఒకప్పుడు క్యాంటీన్లో వర్క్ చేసినా కాబట్టి నాకు అట్లాంటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మీకు బండ్ల గణేష్ గారు కూడా ఆర్థిక సాయం ప్రకటించడం మీకు తెలుసా? లేదు, తెలియదు. ఇంకా సమాచారం అందలేదు. చివరికి పోయేటప్పుడు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? బాబుతో మళ్ళీ నేను బాబును నా దగ్గరికి తీసుకొని నెక్స్ట్ మూవీ ఇద్దరం కలిసి చూద్దామనేసి అన్నారు. నెక్స్ట్ సినిమా కూడా వచ్చే సినిమా కూడా చూస్తా అనుకున్నాను. రాముబాయ్, ఏమనిపించింది మీకు ఇదంతా కూడా 6 గంట సేపు? ఏమనిపించింది, ఏం మాట్లాడాడు, కొడుకు గురించి మీరు ఇప్పుడు ఎలాంటి ధైర్యంతో ఉన్నారు? అంటే ఆశ్చర్యం విషయం ఏంటంటే, ఈ రోజుల్ని అంతే ఆయనకి ఎంత అలసటైనా కూడా యాక్టివ్గా ఉన్నాడని మీరు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉత్తేజమేనా ఇదంతా? చాలా సంతోషంగా ఉంది. బాబు కూడా చాలా సంతోషంగా ఉండు. ఇక నిన్నటి నుంచి చాలా ఇక వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి కొంచెం బాబు కూడా నర్వస్ అయిపోయి ఉన్నాడు. కానీ సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు బాబు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.